Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799949104. 21వ తారీఖు నాడు సాయంత్రము 6 గంటలకు ఒక అద్భుతమైన కట్టడం సౌత్ ఇండియాలోనే ప్రప్రథంగా శాంక్షన్ అయిన కేబుల్ బ్రిడ్జ్ విత్ డైనమిక్ లైటింగ్ విత్ స్క్రీన్స్ ఫస్ట్ టైం ఇది సౌత్ ఇండియాలోనే ప్రప్రథంగా అతిపెద్ద లెంత్ అయిన కేబుల్ బ్రిడ్జ్ రేపు గౌరవ మంత్రి కేటీ రామారావు గారిచే 6 గంటలకు ఇనాగరేషన్ చేసుకోవడం జరుగుతుంది. గౌరవ మంత్రి గారు 4 గంటలకు కరీంనగర్ రీచ్ అవుతారు. ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్ ఉంటుంది. దాని తర్వాత గెస్ట్ హౌస్ లో నుంచి డైరెక్ట్ కాశ్మీర్ గడ్డలో రైతు బజార్ ఇనాగరేషన్ చేస్తారు. అందులో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఉంటుంది. అక్కడ నుంచి నేరుగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఒక పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ మరియు సిగ్నల్స్, ట్రాఫిక్ సిగ్నల్స్ మరియు స్పీకర్స్ జంక్షన్లలో, తర్వాత ఫ్రీ వైఫై, ఇవన్నీ కూడా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఒకటే చోట పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ ఆన్ చేస్తారు. ఒకసారి పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ మున్సిపల్లో మాట్లాడిన తర్వాత 40 చోట్ల ఆ యొక్క అనౌన్స్మెంట్ వెళ్తూ ఉంటుంది. ఆ స్క్రీన్ లో కూడా డిస్ప్లే వస్తూ ఉంటుంది. అది రేపు 4:30 నుంచి 5 గంటల మధ్యన ఆవిష్కరిస్తారు. అక్కడ నుంచి నేరుగా ఆ మున్సిపల్ కౌన్సిలర్, కార్పొరేటర్ల యొక్క హాల్, మీటింగ్ హాల్ అవన్నీ చేసిన తర్వాత 6 గంటలకు కమాన్ మీదకి వెళ్లి నేరుగా హెచ్కేఆర్ జంక్షన్ నుంచి కేబుల్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చి కేబుల్ బ్రిడ్జ్ ఓపెనింగ్ చేస్తాం. సో కమాన్ నుంచి కొత్త రోడ్డు, ఆ మార్గం గతంలో మూత మార్గాన్ని పునర్జీవనం చేస్తాం. హౌసింగ్ బోర్డు నుంచి కొత్త రోడ్ వేసి సదాశివపల్లి దాకా ఒక కొత్త మార్గాన్ని కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఓపెన్ టాప్ జిప్ లో ఇక్కడ కమాన్ నుంచి సదాశివపల్లి ఆ ఫస్ట్ జంక్షన్, బటర్ఫ్లై జంక్షన్ అంటాం, అది అక్కడ రౌండ్ చేసుకొని మొత్తం చూసి దాని తర్వాత నేరుగా స్టేజ్ కాడికి వెళ్తాం. ఆ స్టేజ్ లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నందుకు 7 to 7:15 మధ్యన అక్కడ తన డైనమిక్ లైటింగ్ సిస్టమ్ ని అక్కడ ఆన్ చేస్తారు రిమోట్ ద్వారా. ఇప్పుడు ఇక్కడ ఇనాగ్రేషన్ చేసిన తర్వాత లైట్స్ ఆన్ కావు, అదేంత లైట్ ఫీల్ డైనమిక్ లైటింగ్ సిస్టమ్ ఆన్ అవుతుంది. ఆ డైనమిక్ లైటింగ్ సిస్టమ్ ఆన్ కన్నా ముందు శుభసూచకంగా అద్భుతమైన ఫైర్ వర్క్స్ ఉంటాయి. క్రాకర్ షో తర్వాత డైనమిక్ లైటింగ్ సిస్టమ్ ఆన్ అవుతుంది. దాని తర్వాత ఇమ్మీడియట్ గా కేబుల్ బ్రిడ్జ్ మొత్తం కూడా సెంట్రల్ మీడియం సిస్టమ్ కూడా ఆన్ అయిపోతుంది, ఉన్న సెంట్రల్ లైటింగ్స్ మొత్తం కూడా. దాని తర్వాత ఈ యొక్క కేబుల్ బ్రిడ్జ్ యొక్క లేజర్ షో కూడా అప్పుడే స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత మనకు మీటింగ్ స్టార్ట్ కన్నా ముందు 4-5 కల్చరల్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారు. కేటీఆర్ గారి స్పీచ్ ఉంటుంది. ఆ కేటీఆర్ స్పీచ్ వెళ్ళిన తర్వాత 11:30 వరకు కూడా అన్ని సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా ఒక కల్చరల్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. సాంప్రదాయము, జానపదము, తర్వాత ముస్లిం సంబంధించిన ఢిల్లీ నుంచి వచ్చే కళాకారులు. ఆ రోజు మొత్తం ప్రోగ్రామ్ అయిన తర్వాత సెకండ్ డే కూడా చాలా మంది ఫస్ట్ డే రారు, టైట్ ఉంటుంది, చెట్టు ఉంటుంది. సెకండ్ డే కూడా కల్చరల్ ప్రోగ్రామ్, సెకండ్ డే కూడా కేబుల్ చూసానికి వస్తారు. వచ్చినప్పుడు మళ్ళీ కల్చరల్ ప్రోగ్రామ్స్ కంటిన్యూ ఉంటాయి డిఫరెంట్ గా. సెకండ్ డే అయిపోతుంది. దాని తర్వాత ఇవన్నీ కూడా ప్రోగ్రామ్స్ మానేర్ రివర్ ఫ్రంట్ బెడ్ మీద చేస్తాం. నేను మానేర్ రివర్ ఫ్రంట్ లో ఆ బెడ్ తయారు చేసినాం, అక్కడే చేస్తాం. రేపు పొద్దున ఫ్యూచర్ మానేర్ రివర్ ఫ్రంట్ కోసం అక్కడే ఒక ఫౌంటైన్ వస్తుంది. కాబట్టి ఆ ప్రాంతంలో మనము మీటింగ్ కూడా సమావేశం పెడతాం నైట్ లో. దాని తర్వాత ఎవ్రీ సండే పాదాచారులకు అనుమతి వస్తానికి, ట్రాఫిక్ బంద్ చేసేందుకు ఎవ్రీ సండే 6 నుంచి నైట్ 12 వరకు, రాత్రి 6 నుంచి 12 దాకా కేబుల్ బ్రిడ్జ్ మీద ట్రాఫిక్ అలో ఉండదు. కేవలం పాదాచారులు మనం సైట్ సీయింగ్ కోసం పోతారు. అక్కడ మ్యాజిక్ షో, ఫస్ట్ డే సమాల వేలంతో ఒక బ్యూటిఫుల్ మ్యాజిక్ షో పెడతాం, ఫుడ్ ఫెస్టివల్ పెడతాము, చిన్న కల్చర్ ప్రోగ్రామ్ పెడతాం. అక్కడ ఆ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి ప్రతి సండే కూడా. సో ఇది గౌరవ మంత్రి కేటీ రామారావు యొక్క ప్రోగ్రామ్ షెడ్యూల్. కేటీ రామారావు గారు ఇనాగరేషన్ చేసిన తర్వాత మళ్లీ వచ్చి కిందికి వచ్చి డైనమిక్ లైటింగ్ సిస్టమ్ ఆన్ చేసి కేటీ రామారావు పోయేదాకా కూడా ఆ ట్రాఫిక్, ఆ కేబుల్ బ్రిడ్జ్ మీద ట్రాఫిక్ అలో ఉండదు. డిస్టర్బెన్స్ కావద్దని. వన్స్ రేపు నైట్ అయిపోయిన తర్వాతనే ఎల్లుండి మార్నింగ్ నుంచి మనకు ట్రాఫిక్ అలో చేసే అవకాశం ఉంటుంది. ఇది కేటీ రామారావు షెడ్యూల్. తర్వాత కరీంనగర్లో
ఈరోజు సాయంత్రం బ్యూటిఫుల్ గా 4 ఐలాండ్స్, మొత్తం 13 ఐలాండ్లో 4 ఐలాండ్స్ ఈ రోజు మనము ఇనాగ్రేట్ చేసుకుంటాం. గీతాభవన్ చౌరస్తా, తర్వాత హౌసింగ్ బోర్డ్ చౌరస్తా, హెచ్కేఆర్ రిలయన్స్ జంక్షన్, అప్రోచ్ టు కేబుల్ బ్రిడ్జ్ దాటిన తర్వాత బటర్ఫ్లై జంక్షన్. ఈ 4 ఈరోజు అద్భుతంగా తీర్చిదిద్దాం దాన్ని. అది నగరానికి ఒక అట్రాక్షన్ విధంగా చేశాము. దాని తర్వాత మిగతా 9 రోజులు స్టార్ట్ చేసుకుంటాం. పోతిరాంపూర్ జంక్షన్ కానివ్వండి, సిక్వాడి జంక్షన్ కానివ్వండి, ఆర్టీసీ ఈ జంక్షన్ ఉండగా చాలా అద్భుతంగా బ్యూటిఫుల్ డిజైన్ చేస్తాం. లేదు సార్, చాలా బ్యూటిఫుల్ గా ఈ యొక్క నగరం యొక్క జీవన ప్రమాణాలు విధంగా దాన్ని అద్భుతం. దీంతో నగరంలో ఈ నగరం అద్భుతంగా రెండో నగరంగా మారిపోతుంది. చాలా సందర్భంలో చెప్పాం, గొప్ప నగరంగా తీర్చిదిద్దాలి, హైదరాబాద్ తర్వాత గొప్ప నగరం కరీంనగర్ గా ఉండాలని చెప్పేసి. గతంలో ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్లి హైదరాబాద్ చూసేవారు, కానీ హైదరాబాద్ ప్రజలే కరీంనగర్కి వచ్చే విధంగా ఈ కరీంనగర్ నగరాన్ని తీర్చిదిద్దాం. కేబుల్ బ్రిడ్జ్ తర్వాత మానేర్ రివర్ ఫ్రంట్ కాన్సన్ట్రేట్ చేస్తాం. ఆగస్టు 15 తర్వాత మానేర్ రివర్ ఫ్రంట్ మొదటి విడత కూడా స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ ఫేజ్ ఆగస్టు 15 వరకు అందరూ నీళ్ళు ఆపుతాం, టోటల్ వాటర్ ఆపుతాం. ఆ వాటర్లో యాక్టివిటీ స్టార్ట్ చేస్తాం, ఫౌంటైన్ స్టార్ట్ చేస్తాం. మానేర్ రివర్ ఫ్రంట్ అనేది ఆసియాలో నెంబర్ 1 వస్తుంది మన కరీంనగర్. ఇవన్నీ కూడా చెప్తారు అని కాదు, చేసి చూపించాం నగరం. ఈ నగరంలో ఒక్క పార్టికల్స్ కనబడతాయి, ఎక్కడన్నా దుమ్ము కనబడుతుందా? గతంలో దుమ్ముమయము అపరిశుభ్ర వాతావరణం. కరీంనగర్ నగరంలో ఎక్కడన్నా పాటోల్స్, రంధ్రాలున్న రోడ్లు కనబడుతున్నాయా? ఎక్కడన్నా నీళ్లు స్టాగ్నేషన్ అయితాయా? దుమ్ము ఉంటుందా? చెత్తకుండి ఉంటుందా? చెత్తకుండి పక్కకు మురికి నీరు ప్రవహిస్తుందా? అక్కడ పందులు సైలో చేస్తున్నా ఎక్కడ కనబడుతుంది అక్కడ? అంటే ఈ 5 సంవత్సరాలు ఈ నగరం యొక్క రూపురేఖలు మార్చాం. ప్రజలు మనకు గొప్ప అవకాశం 3 సార్లు ఎమ్మెల్యే గెలిపించారు కాబట్టి ప్రజలు రుణం తెచ్చుకునే ప్రయత్నం చేస్తాం. చాలా మంది మాట్లాడుతుంటారు రాజకీయ నాయకులు, రాజకీయ జోకులు, ఎన్నికలప్పుడే రాజకీయాలు మాట్లాడతారు తప్ప, కానీ మిగతా 5 సంవత్సరాలు కేవలం అభివృద్ధి. 90% ప్రజలు అభివృద్ధి కోరుకుంటారు, 10% మంది రాజకీయాలు కోరుకుంటారు. 10% ప్రజలు రాజకీయం కోరుకుంటారు, కానీ 90% మంది ప్రజలు అభివృద్ధి కోరుకుంటారు. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ కావాలి, శాంతి భద్రతలు కావాలి. ఆ రకంగా చూస్తారు కాబట్టి 90% మంది ప్రజలకు ఏం కోరుకుంటారో అది చేసేందుకు ప్రయత్నం చేస్తాం. 10% రాజకీయ విమర్శలు మేము స్పందించాం. బట్ ఈ నగరంలో ప్రతి ప్రజలు కూడా శాంతియుత వాతావరణంలో నివసించాలి. వారి ఆస్తులకు రక్షణ కానివ్వండి, అన్నిటికీ రక్షణ కల్పించేందుకు ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. అందుకే గతంలో ఈ నగరం రావాలంటే భయపడేవారు, జిల్లాకు నగరానికి భయపడేవారు. కానీ మేము కరీంనగర్ నగరానికి వస్తామనే విధంగా ఒక బ్రహ్మోత్సవాలు, ఒక కళోత్సవాలు, ఒక సినిమా విజయోత్సవాలు చేసే స్థాయికి కరీంనగర్ నగరాన్ని ఏర్పాటు చేస్తాం. కల్లోలిత జిల్లా అందరూ కుగ్రామంగా ఉన్నది హెడ్ క్వార్టర్ కరీంనగర్. రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదని అనేవారు, కానీ ఇప్పుడు నివసించే స్థాయికి, ఫారినర్స్ నివసించే స్థాయికి ఈరోజు తీసుకొచ్చాం. మొన్ననే టూరిజం మినిస్టర్ గారు శ్రీనివాస్ గౌడ్ గారు కూడా ఒక ప్రపోజల్ పెట్టారు. డైరెక్ట్ సీప్లేన్ కూడా కరీంనగర్ దించుతాను కూడా వాళ్ళు ప్రపోజల్ తయారు చేశారు. బాంబే నుంచి కానీ ఎక్కువ వచ్చాను, డైరెక్ట్ సీప్లేన్ వచ్చి మన కరీంనగర్లో దిగుతుంది. అది త్వరలోనే మన కళ్ళ ముందు చూస్తాం. R&B గెస్ట్ హౌస్ చూడొచ్చు, మా పనితీరు నిదర్శనం. కరీంనగర్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మా పనితీరు నిదర్శనం. ఇప్పుడు రెండో దశ ఎప్పుడు ప్రారంభమైతే? ఈ రోజు ఈ దశ అయిపోయింది, అనేక మంది ఇంకా పడిగాపులు కాస్తా ఉన్నారు. ఈ దశ ఎప్పుడు అయిపోతుంది అంటే వీళ్ళందరికీ చెక్కులు ఇచ్చినాక దశ అయిపోతుంది. చెక్కులు ఎప్పుడు ఇస్తాం? మేము వేరే వాళ్ళు ఏం తీసుకుంటారు అంటే ఫస్ట్ చెక్కులు ఇవ్వమని అంటారు కదా, వాళ్ళకి ఏం ఆన్సర్ చెప్పగలుగుతాం? ఇందులో ఎంతమంది 28 లోపల ఎంతమంది కల్పిస్తారో వాళ్ళందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి ఆదుకున్న తర్వాత రెండో విడత వస్తాం. వీరికి ఆదుకొని ఇంకో తీసుకుంటే లాభం వాళ్ళకి ఇప్పుడు వీళ్ళకి ఉంటుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు కంప్లీట్ ఫస్ట్ ఫేజ్. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద ఫస్ట్ ఫేజ్ విల్ స్టార్ట్ ద సెకండ్ ఫేజ్. మాజీ గవర్నర్ విజయసాయితో మాట్లాడి దేశానికి రెండో రాజ్యంగా హైదరాబాద్ వస్తుందని మాట్లాడారు. ఎలక్షన్లు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు తెలంగాణ అంశాన్ని ఎత్తుకుంటారు. 1969 నుంచి ఇదే అంశం ఎత్తుకుంటా ఉన్నారు. వారి రాజకీయ పబ్బం కట్టుకుంటారు. కానీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎలక్షన్ ఉన్నా లేకున్నా తెలంగాణ ఉద్యమం పట్టిండ్రు. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రయోజిస్తాము. మా పార్టీ ఢిల్లీ పార్టీ కాదు, మా పార్టీ తెలంగాణ పార్టీ. మాకు ఓన్లీ తెలంగాణ ప్రయోజనం కాపాడుకుంటాం, వేరేం లేదు. ఢిల్లీ పార్టీలాగా మేము పుట్టొక్క మాట చెప్పాము. ఎవ్వరు ఏది ఇచ్చినా తెలంగాణ అనేది భారతదేశంలో గర్వ విధంగా హైదరాబాద్ నగరం అయింది. ఇప్పుడు యాదకొస్తుంది వాళ్ళందరికీ, బీజేపీలకు. ఒక గూగుల్ లాంటి కంపెనీలు, అమెజాన్ లాంటి కంపెనీలు దేశంలో అమెరికాతో ఎక్కడుందంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే తెలంగాణ గర్వకారం కదా, హైదరాబాద్ గర్వకారం కదా. ఈ స్థాయిని తీసుకొచ్చింది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ కదా. ఇప్పుడు తెలంగాణ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నారు. ఇంట్లో ఏం చేసిండు? తెలంగాణ వద్దు అన్న పార్టీ కూడా తెలంగాణ మాట్లాడుతుంది. అది బాబా, ఇది రాజకీయ స్ట్రాటజీనే చూడొచ్చు. దాన్ని ఏమనుకుంటావు? కేసీఆర్ కరీంనగర్ కాంగ్రెస్ టికెట్ ని కేసీఆర్ డిసైడ్ చేస్తాడని చెప్పేసి బండి సంజయ్ అంటున్నారు. ఇంతకుముందు చెప్పాను, 5 సంవత్సరాల ఈ పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు బండి సంజయ్ కనబడరు.
4 years 9 months తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతారు వీళ్ళు పోటీ చేసి కొట్టుకునే కదా 4 సంవత్సరాలు 9 నెలలు ఎక్కడున్నారు మళ్ళీ వచ్చారు మేము ఉన్నాము అని గుర్తు చేస్తాం తప్ప కానీ ఏం లేదు మేము ఉన్నామండి దయచేసి మనం గమనించుకుని చెప్పేదాం తప్ప కానీ ఈయన ఆయన అంటాడు ఆయన మాకు ఏ సంబంధం అండి మాకు సమాంతర దూరంలో ఉన్నాయి 2 పార్టీలు మేము 60% ఉంటే 40% ఎవరు సెకండ్ కొట్లాడుకుంటే మాకు సంబంధం లేదు కదా దిస్ ఇస్ అ ఫ్యాక్ట్ కదా బండి సంజయ్ పొన్నమనుకుంటాడు బండి సంజయ్ వీళ్ళందరూ మేము ఉన్నవరా బాబు మమ్మల్ని పట్టించుకోరు అని చెప్పేదాం తప్ప కానీ వాళ్ళు చెప్పు ఆలోచించడం ఇంతకుముందు చెప్పాం మేము 90% ప్రజల గురించి మేము మాట్లాడతాము 10% వీళ్ళ గురించి మేము మాట్లాడే సమస్య లేదు ఈ రోజు ఒక్కటే గుర్తుండి ఎవిడెన్స్ ఇస్తాం ఎవిడెన్స్ హుజరాబాద్ ఎన్నికలు జరిగినాయి మాకు పోటీదారు బీజేపీ ఉండే కాంగ్రెస్కి ఎన్ని ఓట్లు వచ్చినాయండి 3,000 ఎవరు కొలుడైనండి కాంగ్రెస్ 3,000 ఓట్లు ఇక్కడ ఎక్కడైనా ఉన్నదా 3,000 ఓట్లు వచ్చిందంటే కాంగ్రెస్ బీజేపీ ఒకటే అయిందా కాదా మునుగోడు పరిస్థితి ఏంది వీళ్ళు పొద్దున్న లేస్తే తెలంగాణ విసర్జించాలి తెలంగాణ అధినేత విసర్జించాలి రాత్రి ఇద్దరు మాట్లాడుకోవాలి అలా వీళ్ళ ఆరోపణలు మేము నిజాయితీగా తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ మారింది కేవలం ప్రజల కోసం పనిచేస్తాము వాళ్ళు వారి స్వార్థ రాజకీయ పనిచేస్తారు నేను పొన్నం రారపరు ఓడుకుంటాము మీతో ఎందుకు ఒకటి కాదు మీతో దోస్తులం కదా ఆయన కూడా రాజకీయ నాయకుడే కదా మాకేం పనండి బండి సంజయ్ పార్టీ బీజేపీ నా పార్టీ బీఆర్ఎస్ ఆయన పార్టీ కనుక పనిచేస్తాను నేను నా పార్టీ కనుక చేస్తాను ఇంకొకటి ఎక్కడదండి మీతో కలిసి పోటీ చేసినప్పుడన్నా నేను పొన్నం ప్రభాకర్ దోస్తులం కావచ్చు కానీ మీతో ఒకటి తిరుగుతున్నామా మాకు రాజకీయ విభేదాలు ఇంకా వేరే ఏం విభేదాలు ఉండదు మాకు ఓన్లీ రాజకీయ విభేదాలు మీకు అతడు నడుపుమంటది మరి ఒకటి కాకపోతే ఏం చేయమంటావు ఇంటికి ఒకటి రామంటావు వాళ్ళందరినీ మేము ఓన్లీ కేవలము రాజకీయ విమర్శలు పట్టించుకున్నాం మా 24 hours మా అభివృద్ధి కోసం మీరు మా ఇద్దరు మాట్లాడుతూ పోటీ పడండి డాడీ ఏమొకటి ఇద్దరంగా తింటే ఒకటంటే ఏంటంట ఇది ఆడతారు మొత్తం ఇద్దరు 2019 ముందు సంజయ్ మీద ఆరోపణలు చేశారు డ్రైనేజ్ ఎప్పుడైతే ఆయన గెలిచిన తర్వాత మేము ఎప్పుడు కూడా రాష్ట్ర దేశానికి ఆరోపణ చేయలేదు దాంట్లో రహస్య ఒప్పందం ఉందని చెప్తున్నారు ఓకే 2019లో బండి సంజయ్ లాంటి వాళ్ళు 100 మంది అప్లికేషన్ ఇచ్చారు ఎంతమందికి ఇచ్చారు సిబిఐకి ఇచ్చారు ఈడీకి ఇచ్చారు గవర్నర్కి ఇచ్చారు వీళ్ళందరూ నాకు వచ్చినాయి కదా వచ్చిన వాళ్ళే నా మీద వచ్చారు కదా స్కూల్కి ఇచ్చారు కదా ఏమి లేదని తేలిపోయింది కదా గంగుల కమలాకర్ ఢిల్లీ తీసుకెళ్లారు ఇటు ఇంట్లో గడ్డ చేసి ఏం చేశారు ఏమున్నది ఇదంతా ఫాల్స్ అని వాళ్ళే చేసినాక నువ్వు ఫాల్స్ లో బాబన్నాక మళ్ళీ కాదే ఎత్తుకుంటాడా ఈ బండి సంజయ్ కూడా పొన్నవరకు అంటాడు కదా ఈయన కూడా ఫాల్స్ ఎప్పుడు వెళ్ళాలి ఈయన అప్లికేషన్ ఇస్తాడు వీళ్ళిద్దరు కోర్టు వేసి నా మీద ఇప్పుడు బండి సంజయ్ పొన్నపురం ఇద్దరు హైకోర్టులో కేసు ఇచ్చి నా మీద ఏమంటే ఎక్స్పెండ్ అవుతారు వీళ్ళిద్దరు ఒకటి నేను ఒకటి ఇద్దరు కలిసి చేసిర్రు సేమ్ ఐటమ్ తీసి చేసి ఇచ్చారు సేమ్ ఐటమ్ తీసి ఈయన డిస్క్వాలిఫై చేయాలని చెప్పి ఆరోపణలు పెట్టారు సిబిఐ ఈడీ కోర్టు గీటు మొత్తం చేసి వీళ్ళిద్దరే ఇక నేను ఒకటి అవ్వాలి ఇద్దరు ఒకటి ఇంకా కేసు నడుతాను ఇప్పుడు జైలుకి పంపించుడు నన్ను జైలుకి పంపించడే ఇక సిబిఐ ఆరోపణ చేసిర్రు ఈడీ ఆరోపణ చేసిర్రు ఐటీ చేసిర్రు ఇవన్నీ చేసిర్రు కదా ఇక కొల్లుడు ఎక్కడికి అంటే వాళ్ళందరూ రాలేదా కొల్లుడు ఎదురు రావాలి ఏమని కొల్లుడు కావాలి నేను ఏమని కొట్లాడాలి మీరు దయచేసి మీరు ఒక ప్రెస్ గౌరవం ఉన్నారు వాళ్ళు ఏదో ఆరోపణ చేస్తున్నారు నిజాలా కాదా చేసుకోండి మా ఇద్దరికి ఏముంటుంది చెప్పండి రాజకీయవేత్తలు ఆయన కేసు అన్నట్టు డెఫినెట్గా ఆయన అంటారు అంతేకాదు మా అధినేతలు ఎవడన్నా ఊరుకోం మేము ఎవడన్నా ఊరుకోం ఒకటి అలా బీఆర్ఎస్ అనేది బీజేపీకి బీ టీమ్గా వ్యవహరిస్తుంది బీఆర్ అనేది బీఆర్ఎస్ అనేది బీజేపీ బీ టీమ్గా వ్యవహరిస్తుంది రేవంత్ రెడ్డి అంటే మాట్లాడదు ప్రభాకర్ గురించి ఏం మాట్లాడాలి ఆయన ఇప్పుడు పేరు గుర్తుంది కిలోకి పున్నమరావు తెలుసా అనేవాడన్నా అడుగు తెలుసా బాబు నీకు నేను చెప్పాలి పున్నమరావు కూడా గాలిగా చెప్పారండి మాకేం తెలుసు మీకు తెలుసు దయచేసి ఆయన పేరు చేయకుండి ఆయన పేరు బయట చేయకుండి ఆయన అవుట్ అయ్యాడు ఎందుకు మాట్లాడుతున్నాడు ఏమైంది అడుగు అయిపోయింది సారీ 10 years నుండి ట్రాఫిక్ లైట్స్ లేక ప్రజలకు అవగాహన లేకుండా పోయింది కదా ట్రాఫిక్ లైట్స్ లేవా సిగ్నల్ 1947 నుంచి లేవు కదా కొత్తగా వచ్చినాయి కదా ప్రజలకు ఏమైనా అవగాహన కార్యక్రమాలు గతంలో సెంట్రల్ మీడియాలు లేవు కరీంనగర్ హిట్ కాస్ట్ సెంట్రల్ మీడియాలు లేవు ప్రజలు ఇటు అటు పోయి చాలా మంది కూడా యాక్సిడెంట్ అయి చనిపోయారు 9 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల నుంచి ఒక్క రోడ్ యాక్సిడెంట్ లో చనిపోలే ఎవరైతే రాంగ్ రూట్ ఎత్తుకు చనిపోవచ్చు కానీ ఎవరి పాత్రలో వాళ్ళు పోతున్నారు అంటే సెంట్రల్ మీడియా ద్వారా అద్భుతమైన మనకు యాక్సిడెంట్ జరిపించవచ్చు ఈ యొక్క సిగ్నల్స్ ద్వారా కూడా సెంట్రల్ మీడియా పెట్టినప్పుడు దాని మీద ధర్నాలు చేసారు ఇక్కడ పోయి తిరిగేస్తారా ఇట్లా పోయి తిరిగేస్తారా కానీ సేఫ్ కోసం పెట్టుకున్నాం సిగ్నల్స్ కూడా సిస్టమేటిక్ ట్రాఫిక్ కోసం పెట్టుకున్నాం
ప్రజల ఆరోగ్యం కోసం పెట్టాము, ప్రజల ఆత్మరక్ష యాక్సిడెంట్ కావద్దని పెట్టుకుంటాం. మేము ఏం చేసినా ప్రజల ఆరోగ్యం చూస్తాం. ప్రతిపక్షాలు ఏమేమి చేసిన విధంగా రాజకీయం చేస్తాం, మేము ప్రజల ఆరోగ్యం చూస్తాం. గోనె ప్రకాష్ రావు చెప్పినట్టు గానా బజానా కార్యక్రమం ఉన్నట్టేనా? గోనే ప్రకాష్ రావు చెప్పినట్టు ఇదొక స్క్రాప్ చెప్పే మీరు బరాబర్ తెలంగాణ సంస్కృతే గానా బజానా మళ్ళీ పెడతాం, 100% పెడతాము. జానపద కళాకారులను కించపరుస్తావాను, సాంస్కృతిక కార్యక్రమాలను కించపరుస్తావాను, ఫోక్ డాన్స్ కించపడతావా? డెఫినెట్ గా తెలంగాణ ఉద్యమాలు ముందు పడిన తెలంగాణ సంస్కృతి జానపదము మళ్ళీ రేపు పోతున్న కల్చర్ ప్రోగ్రామ్ పెడతాము. మరి కల్చర్ గానపద సినిమా తారీఖులన్నీ బంద్ చేయించుకోండి, ఈ సినిమా తారీఖులన్నీ బంద్ చేయించుకోండి. గానా బజానా ఏందని ఈ లెక్క మొత్తం మాట్లాడతావా? డెఫినెట్ గా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కంపల్సరీ ఇస్తాము. డెఫినెట్ గా మానే రివర్ ఫ్రంట్ ఇట్స్ బ్యూటిఫుల్ గోయింగ్ టు బి టూరిస్ట్ స్పాట్. అది మేము గర్వంగా చెప్పుకుంటామండి, 100 చెప్తాం. ఆయన ఎవడు చెప్తే ఆపుతాడే గానా బజానా గీరో గివా మాట్లాడు బరాబర్ చెప్తాం. నేను ఇంతకుముందు చెప్పాను, 60% టీఆర్ఎస్ పార్టీ, 40%లో ఎవరు సెకండ్ అని నిర్ణయించుకునేది గతంలో చెప్పుకుంటూ వచ్చి ఇప్పుడు చెప్తున్నాను. వాళ్ళిద్దరు పోటీ పడాలి. ఇప్పుడు ఈ 15 రోజుల నుంచి బయటకు వచ్చారు కదా, ఫర్ సెకండ్ పొజిషన్, 2వ స్థానం ఉంటే ఇంకో 20 సంవత్సరాల కన్నా మాకు రాదా అని చెప్పి 2% ట్రై చేస్తారు తప్ప, కానీ మాకు 60% నుంచి దూరంలో ఉంది. ప్రతి ఎలక్షన్లో ఇంకా కూడా అది రిజల్ట్ వస్తుంది. ఏమైనా ప్రెస్ మీట్ అంటే చెప్పండి, ఏమాట్లాడుతుంది మొత్తం చెప్పబడుతుంది. వాళ్ళు అడిగితే మళ్ళీ మీరే క్వశ్చన్ మీరే చెప్పబడుతుంది. పొన్నం ప్రభాకర్ గారు ఎంపీగా పోటీ చేసి, ఎమ్మెల్యే పోటీ చేసి, లోకల్ ఎలక్షన్స్ ఖచ్చితంగా అది సంబంధించిన ఏముందో డౌట్. పొన్నం ప్రభాకర్ యొక్క వాల్యూ మున్సిపల్ ఎన్నికలలో బయటపడ్డది. పొన్నం ప్రభాకర్ వాడు నిజంగా ఉంటే పొన్నం ప్రభాకర్ వాడు కూడా కాంగ్రెస్ పార్టీ గెలలేదు. 60 వాళ్లలో కాంగ్రెస్ పార్టీకి 0, దాని కారకులు పొన్నం ప్రభాకర్. ఇంక తను చిక్కే మాట్లాడనే ఒక్కటి చెప్పు. కరీంనగర్ లో గత చరిత్రలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు రాంది ఎక్కడ ఉందా? ఈ మహానుభావుడు ఏవటే కదా 0. ఇక పొన్నం ప్రభాకర్ వాల్యూ నేను చెప్పాలి. ఆయన గంగకాలంలో ఒకటైపోయిండు, ఏం మాట్లాడారు? నన్ను అంటే నా నోటితో మాట్లాడేవాడు. బండి సంజయ్ ఎంఐఎం పోటీ చేయమని సవాల్ చేస్తుండే కరీంనగర్. చేయొచ్చండి, ఏ పాలు చేయొచ్చు, షర్మిలక్క చేయొచ్చు, ఎంఏఎం చేయొచ్చు, ఎవరైతే అంటారండి ప్రజాస్వామ్యం ఎవరైనా పోటీ చేసుకోవచ్చు. నా మీద పోటీ చేయలేదా? చాలా మంది చేసిర్రు, 40 మంది. మొన్న 2 ఈవీఎం పెట్టి 40 మంది చేసిర్రు. ప్రజలు ఎవరి కోటని అవుతావు కానీ ఎవరిని ఎవరితో మనకేందండి? ఉన్నప్పుడు నిలవన్నా నా మీద మొన్న నిలబడలేదు. ఎన్నో ప్లేస్ వచ్చిందండి, 3rd ప్లేస్ వచ్చిందా లేదా? ఇప్పుడు మహారాష్ట్రలో నేను ఒక్కటే దయచేసి, నేను ఎవ్వరు జోలుకోనండి, నేను ఏ రాజకీయ జోలుకోను. నా జోలికొత్త మొత్తం బదులు నేను ఓన్లీ డెవలప్మెంట్, నా రోడ్లు ఏంది, నా డాంబర్ ఏంది, ఇవే తిరుగుతున్నాను. నా మానవ ఫండ్ ఊగచ్చి పన్నును పట్టుకొని ఈ పాదయాత్ర ఆ పాదయాత్ర ఎందుకు నేను చేసుకోని ప్రోగ్రామ్ విన్నట్లేదు. నీ ద్వారా పరిహారం ఎప్పుడు వస్తుందన్న రైతులకు? వడగళ్ల వాన పరిహారం ఇచ్చేసింది కానీ పడలేదని చెప్పేసి నిన్న 8.01 crores శాంక్షన్ అయింది. పబ్లిక్ జనం కూడా ఇచ్చేస్తున్నాం ఉండాలి. ఇప్పుడు రైతు బంధువులకు ఇష్టంగా రైతు బంధు వస్తుంది అద్భుతంగా. 20వ తారీఖు నుంచి మన ఒక్క సింగిల్ రూపాయి కూడా బకాయి లేదు రైతుకు. పంట అమ్మిన రైతు ప్రతి ఒక్కరు కూడా మొత్తం ఇచ్చేశారు. ఓపీఎంఎస్ ట్రైన్ రైతు మొత్తం కూడా నమోదు ఇచ్చేశారు. కేసీఆర్ వచ్చి పరిహారం ప్రకటించిపోయిన రామడుగు మండలంలోనే ఇంకా పరిహారం అందలేదు, వడగళ్ల వాన పరిహారం. దానిపైన ఆల్రెడీ శాంక్షన్ అయింది 8.01. నేను ఇంతకుముందు చెప్పాను, మన చంద్రశేఖర్ అడిగినట్టు గౌడ్స్ అప్లై చేసుకోవాలంటే ప్రూవ్ చేస్తున్నారు. మీరు చూసుకోండి, ఎప్పుడే ఉంటుంది. నేను ఏం చెప్పినా ఆన్ బిహాఫ్ ఆఫ్ ద గవర్నమెంట్ తప్పు చెప్తా. వారు చెప్పినట్టు అన్ని కులాలు అప్లై చేసుకున్నారు, రైట్ చేస్తారు. ఇది కూడా 8.01 crores వచ్చింది. ఇప్పుడు డిస్ప్యూట్ అయిపోతుంది. మనకు 180 కోట్లు అవసరం, 8 కోట్లే వచ్చింది. దానికి ఒక క్రైటీరియా ఉంటుంది, ఎంత పంట నష్టం అనేది, దాని ప్రకారం ఇచ్చింది. పోనా నితిన్ గెల్స్ గానా బజానా గంగుల కమలాకర్ పొన్నం గన్నం గంగలో పడి ఒక్కటే కొల్లుడైపోయి తిరుగుతారు, ఒకటే కాలు తిరుగుతుంది. ఇంకా మీకు ఎగ్జాంపుల్ చెప్పింది, ఎగ్జాంపుల్ చెప్పన్నా. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నిజంగా బలంగా ఉన్నట్టయితే గిట్ట పొన్నం ప్రభాకర్ దాన్ని బలహీనంగా చేసిండు. 0 ఓట్లు వచ్చినాయి, 0 ఆయన వాడ ఓటు ఉంది కదా, ఆయన వాడు బీజేపీ గెలిపించుకున్నాడు. ఎవరు కొల్లుడైనట్టే? పొన్నం ప్రభాకర్ అని ఉన్న ఇల్లు జయశ్రీ అని బీజేపీ నుంచి గెలిచింది. ఈయన ఆయన కొట్టేసిండా, ఈయన గెలిచిందా? ఎట్లా కొల్లుడైనండి? ఆయన వాడు గెలిపించుకోలేడా?
మీరు అడగరు ఇవన్నీ.